అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ జీవధార ఈ కార్యక్రమం ద్వారా అనుదిన జీవాహారమును మరి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తున్న తండ్రికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈరోజు వాక్యాంశం ఏంటంటే, దేవుడు నన్ను మరిచి ఉన్నాడు అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి అవరోధాలు ఎదురొస్తున్నప్పుడు. కానీ ప్రియ సోదరి, ప్రియ సోదర, మన తండ్రి నీ కొరకు నా కొరకు ప్రాణాలు పెట్టి ఆయన రక్తంతో మనల్ని కడిగి, ఆయన రక్తంతో మనల్ని రక్షించుకున్న రక్షకుడు నిన్ను మర్చిపోతాడా? మర్చిపోతున్నాడని మనం అనుకుంటున్నాం. అని ఇస్తున్న వాగ్దానం ఏంటి? పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి పరిశుద్ధాత్ముల లేఖనం ద్వారా మాట్లాడిన మాట యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 49వ అధ్యాయము 15-16 వచనంలో ఉంది. ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఎంత మంచి మాట అండి ఇది. ఈ మాట వెంటనే మనకి కొండంత ధైర్యం. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడని తెలుస్తుంది. కొన్ని స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచిన, నవమాసాలు మోసినటువంటి స్త్రీ తన బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను మర్చిపోతుందా? నా తోటి సోదరి మనులందరికీ తెలుసు, ఎవరు కూడా మర్చిపోరండి. ఎందుకంటే తన గర్భంలో 9 మాసాలు మోసి మరో పునర్జన్మ కింద బిడ్డకి జన్మనిచ్చిన తల్లి, అటువంటిది తల్లి బిడ్డను మర్చిపోతుందా? మరవదు కదా. వాక్యం చెప్తుంది, అటువంటి తల్లి బిడ్డను మరవదు. ఒకవేళ మర్చిపోవచ్చేమో, కానీ నేను మాత్రం నిన్ను మరువను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. చూసారండి, నీ ప్రాకారములు నిత్యము నా యొద్ద ఉన్నది. అంటే మన చేసే ప్రతి పనికి కూడా ఆయన హస్తము తోడించుతున్నాడు. ఆయన మనతో ఉన్నాడని మరొక్కసారి ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మన మరిచిపోయే దేవుడు కాదు. మన కోసం మరణము లేనివాడు అండి. అలాగే జన్మము మరణము లేని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు జన్మించి మరణించి పునరుద్ధరణులు లేచి నాలో నీలో పరిశుద్ధాత్మను పెట్టి ఆయన మనల్ని ఇంకా బలంగా వాడుకుంటున్నాడు. కనుక ప్రియ సోదరి సోదర, ఆయన మనల్ని మర్చిపోలే. ఆయన అరచేతితో నన్ను చెక్కి ఉన్నాడు. ఆయన స్వస్థలతో మట్టిని తీసి బొమ్మను చేసి మనల్ని ఏర్పరిచాడు. అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుని నూతన దయా కిరీటం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఆయన హస్తంతో నుండి ఈరోజు గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమేన్. అలాగే మరి యొక్క పరిచర్య గురించి మీ అందరు ప్రార్థనిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలు.